లక్ష్మణ్ గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాం. లక్ష్మణ్ గారు 2004 నుంచి మీరు మంత్రిగా ఉన్నారు 10 సంవత్సరాలు. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారికి అమరావతిని హైదరాబాద్ని ఎందుకు అభివృద్ధి చేయాలి, లేకపోతే ఈ అభివృద్ధి ఆపేయకూడదా అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా, ఎక్కడన్నా చర్చ జరిగిందని అడిగాను. ఎందుకంటే అప్పట్లో లక్ష్మణ్ గారు రాజశేఖర రెడ్డి గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడూ ఆ చర్చ రాలేదు. మేము వీలైనంత వరకు 10 సంవత్సరాలు నేను భాగస్వాములయ్యాను తప్ప ఇంకోటి కాదని లక్ష్మణ్ గారు చెప్పారు. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ప్రారంభించాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆపేసుంటే ఈరోజు హైదరాబాద్ ఉండేది కాదు. నేను ప్రారంభించింది కొన్ని కార్యక్రమాలు చేశాను, కొన్ని కాన్సెప్ట్లు తయారు చేశాను. ఆ రోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు భూమి కొన్నాం, ప్లాన్స్ తయారు చేశాం. అంతవరకు పూర్తయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఫౌండేషన్ వేసింది రాజశేఖర రెడ్డి వేశాడు, ఆ ప్లాన్స్ అన్ని అమలు చేసింది రాజశేఖర రెడ్డి అమలు చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే శంషాబాద్ని ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కూడా నేను కాన్సెప్ట్ క్రియేట్ చేసి అలైన్మెంట్ ఇవన్నీ తయారు చేసి దానికి ఒక రూపురేఖలు ఇచ్చాం. దాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ఆ తర్వాత వచ్చిన 3-4 గవర్నమెంట్లు కూడా అన్నీ కూడా దాన్ని పూర్తి చేశాయి. అందుకే ఈరోజు 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైందంటే అందరి సహకారంతోనే అయ్యింది. లక్ష్మణ్ గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాం. లక్ష్మణ్ గారు 2004 నుంచి మీరు మంత్రిగా ఉన్నారు 10 సంవత్సరాలు. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారికి అమరావతిని హైదరాబాద్ని ఎందుకు అభివృద్ధి చేయాలి, లేకపోతే ఈ అభివృద్ధి ఆపేయకూడదా అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా, ఎక్కడన్నా చర్చ జరిగిందని అడిగాను. ఎందుకంటే అప్పట్లో లక్ష్మణ్ గారు రాజశేఖర రెడ్డి గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడూ ఆ చర్చ రాలేదు. మేము వీలైనంత వరకు 10 సంవత్సరాలు నేను భాగస్వాములయ్యాను తప్ప ఇంకోటి కాదని లక్ష్మణ్ గారు చెప్పారు. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ప్రారంభించాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆపేసుంటే ఈరోజు హైదరాబాద్ ఉండేది కాదు. నేను ప్రారంభించింది కొన్ని కార్యక్రమాలు చేశాను, కొన్ని కాన్సెప్ట్లు తయారు చేశాను. ఆ రోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు భూమి కొన్నాం, ప్లాన్స్ తయారు చేశాం. అంతవరకు పూర్తయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఫౌండేషన్ వేసింది రాజశేఖర రెడ్డి వేశాడు, ఆ ప్లాన్స్ అన్ని అమలు చేసింది రాజశేఖర రెడ్డి అమలు చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే శంషాబాద్ని ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కూడా నేను కాన్సెప్ట్ క్రియేట్ చేసి అలైన్మెంట్ ఇవన్నీ తయారు చేసి దానికి ఒక రూపురేఖలు ఇచ్చాం. దాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ఆ తర్వాత వచ్చిన 3-4 గవర్నమెంట్లు కూడా అన్నీ కూడా దాన్ని పూర్తి చేశాయి. అందుకే ఈరోజు 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైందంటే అందరి సహకారంతోనే అయ్యింది.